కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ గేమ్ రసవత్తరంగా సాగుతోంది. సీఎం మార్పుపై ఊహాగానాలు అంతకంతకు ఊపందుకుంటున్నాయి. ఇదే సమయంలో నేతల మధ్య మాటలు, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు పొలిటికల్ గా మరింత హీటెక్కించాయి. ప్రజలు తమకు కొంతకాలం కోసం మాత్రమే అధికారం ఇవ్వలేదని, 5 ఏళ్లు పాలించేందుకు ఆమోదం తెలిపారని సీఎం సిద్ధరామయ్య ఎక్స్ లో పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు, అది 5 ఏళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నామంటూ సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. కన్నడ ప్రజలకు మేమిచ్చిన మాట కేవలం ఒక నినాదం కాదు, అదే మాకు ప్రపంచమని కామెంట్ చేశారు సిద్ధరామయ్య. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన శక్తి పథకం పురోగతిని తెలుపుతూ ఈ పోస్ట్ పెట్టారు. దీంట్లో ఆయన డీకే శివకుమార్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది. ఇక అంతకుముందు మాట నిలబెట్టుకోవడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరొకటి లేదని అర్థం వచ్చేలా డీకే శివకుమార్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. దానికి వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అంటూ ఓ పోస్టర్ ను జత చేశారు. న్యాయమూర్తి, అధ్యక్షుడు ఇలా ఎవరైనా సరే మాట మీద నిలబడాల్సిందే అని దాంట్లో ఉంది. ఈ పరిణామాలతో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు డీకేకు కౌంటరేనంటూ పలు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తూ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల అధికారం పూర్తి చేసుకుంది. అయితే అధికారం చేపట్టే సమయంలో 2.5 ఏళ్ల తర్వాత సీఎం మార్పునకు సిద్ధరామయ్య, డీకే మధ్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ನಾಳೆ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಅವರು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದಂತ 50 ವರ್ಷದ ಅಂಗನವಾಡಿ ಅಕ್ಕಾಪಡೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ಇವತ್ತು ಮುಂಬೈಯಲ್ಲಿ ನನಗೊಂದು ಖಾಸಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ. ಹೋಗ್ಬಿಟ್ಟು ಈಗ ಸಾಯಂಕಾಲ ಹೋಗಿ ರಾತ್ರಿ ವಾಪಸ್